నోటీస్ ఇచ్చారు, గిఫ్ట్ అని ఇచ్చారు మాకు. అదే విషయం తప్పించి మా ఇంట్లో మాకు కావాలి, మా పిల్లలకు చదువు లేక ఏం లేక మేము ఉంటాను, ఇంట్లోనే ఉంటాను సారు. మాకు తిండి లేక మంచాలైందా తిండి లేక ఏం లేక వండుకుంటాను. ఇంత వండుకోండి లేదు చేసుడు లేదా. ఏం పని చేస్తారు? మేము కూలి పని చేసుకుంటాం, ఉప్పర్ పని అదొకటి ఇదొకటి ఏది దొరికితే అది ఎద్దు చేసుకుంటాం పని. నోటీసులు ఇచ్చి ఖాళీ చేయమంటారు కదా, ఎందుకు ఇక్కడ చెరువు పక్కన ఉన్నారన్నా ఇట్లా? మాది మాకు కావాలి, మాకు ఇంతవరకు నీళ్ళు రాలే. మాది ఆయనకు తీసడానికి ఏం అధికారం ఉన్నది సార్. పెద్ద పెద్దలను పట్టండి, మమ్మల్ని వాడదేం లాభం, మాదే ఉన్నది. ఇప్పుడు మీకు ఇంటికి పట్టాలు కాగితాలు అన్నీ ఉన్నాయా? ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నోటీస్ కడతాను, మేము ఇంటి ట్యాక్స్ కడతాను, అన్ని కడతాను, కరెంటు బిల్లులు, నల్ల బిల్లులు మొత్తం ఏం లేక మేము క్లియర్గా చేసుకుంటాను. మరి అప్పుడు ఇవి ఇవి లేకుంటే అప్పుడు ఇవ్వకపోతుంటే మేము వేరే కాడికి ఎక్కడన్నా పోదాం కదా సార్. ఇప్పుడు నోటీసులు ఇచ్చారు, మరి ఖాళీ చేయమన్నారు, ఎట్లా పోతారా ఉంటారా? ఖాళీ మాది మాకు కావాలి. సంతన సంపని ఇంట్లోనే సత్తన సత్తం బత్తన బత్తం ఆయన ఏం చేస్తాడో చేయని, అంతకు మించింది ఇంకేం లేదు. అంతే సార్. ఎంతమందికి ఇచ్చారు నోటీసులు? ఎంతమందిని ఖాళీ చేయమన్నారు? ఇప్పుడు 150 ఇండ్లకి ఇచ్చిండు. అక్కడ కళ్ళు కంపని కాడికి వెళ్ళి ఇక్కడ దాకా ఇచ్చిండు. 150 ఇండ్లకి ఇచ్చిండు. చెరువు పక్కనే ఇండ్లు కట్టుకున్నారని అంటారు కదా. మాకు నీళ్లు రాలే సారు. వరదలు రావా ఇంట్లోకి? నీళ్లు రాలే. ఇప్పుడు 36 సంవత్సరాలే మేము వచ్చి, 36 సంవత్సరాల నుంచి మాకు నీళ్ళే రాలే. నీళ్ళు రాని మేము ఎట్లా చెప్పుకుంటాం? మేము ఉందామా? నీళ్ళు ఎత్తుంటామా సార్? మా పిల్లలు చిన్న చిన్న పిల్లలు చదువులేక చదవలేక మేము ఏదో కష్టపడి మా పిల్లల్ని పట్టుకొని మేము చదువులేక సంపాదించుకున్న దానికి ఆయన మంచి మంచి కాలనీ మార్కెట్ అవన్నీ ఉన్నాయి. గవిటిని చూసుకోవాలి కానీ గివిటిది ఏమి చూసుకుంటారు సార్ గవర్నమెంట్? ఇలా ఏం లేనిది పట్టాలు మాకు అన్నీ వచ్చినాయి, ఆల్రెడీ అన్నీ ఉన్నాయి. ఆయన ఎట్లా తీసేస్తాడు? దాదాపు ఇక్కడ 200 మందికి, అంటే ఈ బస్తీలో అస్మత్పేట అనే బస్తీలో 200 ఇండ్లకు నోటీసులు ఇచ్చింది హైడ్రా. వీళ్ళేమో 30-40 ఏళ్ళ నుంచి కూడా మేము ఇక్కడే ఉన్నాం, ఎందుకు పోవాలి మేము? గత 30 ఏళ్ళ నుంచి మమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయలేదు, ఇప్పుడు కొత్తగా నోటీసులు ఇచ్చి పొమ్మంటే ఎక్కడికి పోవాలి? ఒకరోజు పనికి పోతేనే పూట గడుస్తుంది మాకు, సడన్గా నోటీసులు ఇచ్చి ఇట్లా ఖాళీ చేయమంటే ఎక్కడికి పోవాలని కూడా వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. సో హైడ్రా వల్ల పెద్ద ఎత్తున, అంటే ఒకవైపు అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నామని కమిషనర్ రంగనాథ్ చెప్తున్నప్పటికి కూడా పేద ప్రజల ఇల్లు కూల్చడంపై ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు గరం అవుతున్నారు, రెచ్చిపోతున్నారు. ఖచ్చితంగా దీని మీద పెద్ద ఎత్తున ఫైట్ చేస్తామని కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ శశికాంత్తో భార్గవ్, మైక్ టీవీ, ఆస్పత్పేట నుంచి బోయినపల్లి.